పబ్లిక్ టాయిలెట్స్ వ్యాపారులకు వరంగా మారాయి. యథేచ్ఛగా మరుగుదొడ్లను ఆక్రమించేస్తున్నారు. పబ్లిక్ టాయిలెట్ ఆక్రమణపై జీహెచ్ఎంసీ ఎందుకు పట్టించుకోవడం లేదు? యూసఫ్గూడ కృష్ణకాంత్ పార్కు కాలిబాట వద్ద ఏర్పాటు చేసిన లూజ్ షట్టర్ మరుగుదొడ్లను ఓ దుకాణదారుడు వ్యాపార కేంద్రంగా మార్చుకున్నాడు. ప్రజలకు పాదచారులకు మరుగుదొడ్లు అందుబాటులో లేకుండా చేశాడు. నగరవాసులు టాయిలెట్ సమస్యలను తీర్చడంతో పాటు నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో వీటిని ప్రారంభించారు. అయితే ఇప్పుడు నిర్వహణ లోపాల వల్ల ఈ టాయిలెట్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. అయితే లూ కేఫ్లో ముందు భాగంగా బిజినెస్ కోసం స్పేస్ ఉంటుంది. ఇందులో పాన్ షాపులు, కిరాణాలు, ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. ఈ షాపు వెనుక భాగాన్ని ఆనుకొని లగ్జరీ టాయిలెట్లను ఏర్పాటు చేశారు అధికారులు. కానీ కొందరు టాయిలెట్ ని కూడా తమ వ్యాపారం కోసం ఉపయోగిస్తున్నారు. కాలిబాటపై ఏర్పాటు చేసిన లూ షట్టర్స్ కి సంబంధించిన మరుగుదొడ్లను ప్రజలకు ఉచితంగా ఉపయోగపడాల్సి ఉంది. 4 AM బిర్యానీ పేరిట ఓ వ్యక్తి లూ షట్టర్ కి రెండు వైపులా ఉన్న మరుగుదొడ్లు మూసివేసి వంటలు చేసుకునేందుకు వీలుగా అదనంగా జాలి ఏర్పాటు చేశారు. దీంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే పబ్లిక్ కోసం ఏర్పాటు చేసినవి ఇలానే ఇష్టారాజ్యంగా వాడుకుంటారనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై జీహెచ్ఎంసీ సర్కిల్ 19 కార్యాలయం శానిటేషన్ విభాగం మందలించినప్పటికీ ఇంకా వ్యాపారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. యూసఫ్గూడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన లూ షెల్టర్లు పాదచారుల కోసం కాదు, చిరు వ్యాపారుల కోసం అన్నట్టుగా తయారయ్యాయి. కొందరు చిరు వ్యాపారులు వారికి స్వార్థానికి తగ్గట్టుగా అక్కడ షెల్టర్స్ ఏర్పాటు చేసుకుని, అలాగే కొందరు మెష్ ఏర్పాటు చేసి లాక్స్ వేయడంతో ఇటువైపుగా వెళ్లే పాదచారులు టాయిలెట్ కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM TV, హైదరాబాద్.